ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు అమ్ముకున్నారన్నది సరే పొలిటికల్గా వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటున్నారేమో. సో నేననేది ఏంటంటే ఇక్కడ ఈ వాల్యుయేషన్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమా కాదా? సరే ఇప్పుడు ఇందులో అందరికీ న్యాయం జరిగింది అన్యాయం జరిగిందని నేను అనట్లేదు. కొన్ని పేపర్స్లో తప్పుగా దిద్దారనో లేకపోతే నిర్లక్ష్యమో అనుకోవచ్చు, లేకపోతే అర్హత కలిగిన ప్రొఫెసర్లుతో దిద్దించడం కాకపోవచ్చు, ఇట్లా కొన్ని జరిగి ఉండొచ్చా? మీకేమైనా అనుమానం ఉందా? వాళ్ళ అభ్యర్థి వాళ్ళ ఆరోపణని మీరు ఏకీభవిస్తున్నారా? మాతో పాటు కష్టపడి చదువుకున్న మా ఫ్రెండ్సే కొంతమంది వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయనో, వాళ్ళకి మంచి పోస్టులు రాలేదనో, వాళ్ళు సరిగ్గా జరగలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాదనలు జరిగాయి, ప్రతివాదనలు జరిగాయి. జడ్జి గారు ఒక లైన్ ఆఫ్ థాట్లో వెళ్ళి జడ్జి గారికి అనిపించింది, జడ్జి గారు తీర్పిచ్చారు. ఇప్పుడు దాన్ని మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడానికి వెళ్తున్నాము. జడ్జి గారు ఇచ్చింది కోర్టులోనే ఉంది, డివిజన్ బెంచ్ మళ్ళీ కోర్టులోనే వెళ్తున్నాము. ఈ బయటకు వచ్చి వాళ్ళు మమ్మల్ని అనడము, మేము వాళ్ళని అనడం ఎందుకండి ఇదంతా? మా మెయిన్ క్వశ్చన్ ఇది. కోర్టులో వెళ్ళాము, ఒక తీర్పు వచ్చింది, దానికి మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాం, అక్కడ ఇంకో తీర్పు వస్తుంది. మాకు రావచ్చు, మీకు రావచ్చు, మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ బయట ఈ వివాదం ఎందుకండి? మీరు అమ్ముకున్నారని, వాళ్ళు అమ్ముకున్నారని. ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ప్రశ్నిస్తాను, బీఆర్ఎస్ వాళ్ళనైనా అడుగుతానండి. పోనీ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు పేపర్ లీకులు జరిగాయి, వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈరోజు దాసో శ్రవణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రాకేష్ రెడ్డి గారు వీళ్ళందరూ టీజీపీఎస్కి వెళ్ళి మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళొద్దు, గొంతు కోయొద్దు స్టూడెంట్స్ అంటారు. మరి వీళ్ళు ఇంతకుముందు డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు గొంతు కోసినట్టేనా? మేము ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నావా అండి? సరే ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ తప్పుడు ర్యాంకులు వచ్చినాయి అనడం కూడా కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటే. ఎందుకంటే కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సరే ఎక్కడైనా తప్పు జరిగితే జరిగింది కాబట్టి కోర్టు ఆ రకంగా భావించి సింగిల్ బెంచ్ ఇచ్చిందేమని కూడా అనుకోవచ్చు, చెప్పలేం. సో మీరు అంటున్నది రైట్ పాయింట్. డివిజన్ బెంచ్కి మేము వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, అది ఆ రైట్ మీకు ఉన్నది. మీ రైట్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. సో పై కోర్టుకు వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు? 100% ఉన్నామండి. మాకేం భయము? మేము ఏమైనా తప్పు చేసామా? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, మాకేం భయము? నేనున్నానండి, కొనుక్కున్నానని చెప్పేసి అంటున్నారు. కొనుక్కుంటే గ్రూప్ 1 కొనుక్కోని, గ్రూప్ 2 ఎందుకు కొనుక్కున్నా, గ్రూప్ 3 ఎందుకు కొనుక్కున్నా? నాలాగా ఇక్కడ ఉన్న వాళ్ళలో 50 మందిని చూపిస్తాను మీకు. డిఎల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. 1, 2 కొనుక్కుంటారండి, 4 కొనుక్కుంటారా? బుద్ధుడిని మాట్లాడుతున్నారా? 3 కోట్లు పెట్టి కొన్నారనే వాళ్ళు